హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా చిన్న గార్డెన్లో ఎంత గడ్డి వచ్చేసిందో చూడండి. దాన్ని క్లీన్ చేస్తానని ఫిక్స్ అయ్యాను, చేస్తున్నాను. మొత్తం గడ్డి తీసేస్తున్నాను. తీసేశాక ఇలా అయింది, బాగుంది కదా. చూడండి, కాకరకాయ పాదు, పసుపు మొలకలు వచ్చాయి, టమాటా మొలక, ఇంకా తోటకూర వచ్చేసింది. బట్ కాకరకాయ వచ్చింది, బట్ ఇలాగా పిందెలు కలర్ చేంజ్ అవుతున్నాయి. ఎందుకో అర్థం కావట్లేదు. డైలీ వాటర్ కూడా ఇస్తున్నాను, ఎందుకో మరి. నాకు దీనికి సొల్యూషన్ చెప్పండి. అస్సలు ఏం సాటిస్ఫాక్షనే లేదండి. కాకరకాయ వచ్చిందని సంతోషం కంటే బాధనే ఎక్కువగా ఉంది. బట్ డైలీ వాటర్ కూడా ఇస్తున్నాము. ఈ మధ్య వర్షం ఎక్కువ వస్తుందని వాటరు ఇవ్వట్లేదు. మరి వాటర్ ఎక్కువ అయ్యాయా, తక్కువ అయ్యాయా, నాకు ఏదో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఏం వేయాలో చెప్పండి, వేస్తాను ఫ్రెండ్స్. చిన్న చిన్న పసుపు మొలకలు వచ్చేసాయి. మొన్న రీసెంట్గా పసుపు కొమ్మలు ఉంటే కట్ చేసి పెట్టేశాను. అవి ఎంత బాగా వచ్చాయో మొలకలు కదా. ఇవన్నీ ఇంకా పెట్టలేదండి. నాకు నేను ఫస్ట్ టైం గార్డెనింగ్ చేయడము. ఇంకా ఏం పెట్టాలో ఐడియా లేదు. ఏం పెట్టాలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఉన్న ఇంత చిన్న ప్లేస్లో ఏం పెట్టాలో చెప్పండి. బట్ ఫస్ట్ కాకరకాయ పండిపోకుండా సొల్యూషన్ అయితే చెప్పండి. నేను ఆ సొల్యూషన్ మీరు చెప్పగానే ట్రై చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఏమి ఇస్తే బాగుంటుందని. బట్ ఆకులు కూడా ఎందుకో ఎల్లోయిష్ అయిపోయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లో అయితే నాకు